జీవీఎంసీపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై గురిపెట్టారు. ఇప్పటికే టీడీపీ, జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు చేరారు. దీంతో మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మేయర్ గొలగాని వెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 70కి కూటమి బలం చేరింది. ప్రస్తుతం వైసీపీకి 39 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో పార్టీని వీడేందుకు మరో 3 వైసీపీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు కూటమి నేతలు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ స్థాయి సంఘం సమావేశంలో అవిశ్వాసంపై చర్చించే ఛాన్స్ ఉంది.